బిలో మిడిల్ క్లాస్ పీపుల్ అయినా కూడా కొంచెం డబ్బులు ఖర్చు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తారు. బట్ గవర్నమెంట్ హాస్పిటల్ అంటే నో. ఎందుకు అలాగా? డబ్బులున్నాయి, అవైలబిలిటీలోనే డబ్బులు. 2 మన దగ్గర అంటే చాలా క్రౌడ్. అంటే పాపులేషన్ మనకది బ్లెస్సింగ్, తర్వాత శాపము. ఎందుకంటే చాలా వెయిటింగ్ అయిపోతుంది. గవర్నమెంట్ హాస్పిటల్స్‌లో వెళితే చాలా వెయిటింగ్, చాలా టైమ్ టేకింగ్. అండ్ గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ పరిస్థితి అసలు అన్‌బిలీవబుల్‌గా ఉంటుంది. మనము అది గవర్నమెంట్సే తీసుకురావాలి. దట్ ఐ నీడ్ గుడ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఫ్రీ చేసేయాలి. నేనెప్పుడు నా వీడియోస్‌లో చెప్తుంటాను. హెల్త్ ఫ్రీ. నువ్వు ఇప్పుడు మనం అక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏమన్నంటే ఫారిన్ కంట్రీలో ఇలా ఉండదు అని చెప్తాం. అక్కడంతా ఫ్రీనే గదా! ఆ ఒక్క డెవలప్‌మెంట్ ఎందుకు మనం ఎందుకు ఎగ్జాంపుల్ చాలా తీసుకోము? కష్టం. ఇండియాలో చాలా కష్టం. హ్మ్. ఇండియాలో ఎందుకంత కష్టం అంటే, ఒకటి అటు గవర్నమెంట్ అయితే, 2 మనుషులది కూడా, మనది కూడా. నిజంగా ట్రైన్‌లలో వాటర్ గ్లాసులు పెడితే గ్లాసులు కొట్టేసుకెళ్ళిపోయేవాళ్ళుంటారు. ఓకే. ఏదైనా ప్లగ్గులు పెడితే ప్లగ్గులు పీక్కెళ్ళిపోయి అమ్ముకునే వాళ్ళుంటారు. బికాస్ మన కంట్రీలో అట్లా ఉంది కాబట్టి, ఏదైనా చెయ్యాలి అన్నా కూడా, ఇంత పాపులేషన్ ఉంది, ఏదైనా చెయ్యాలి అన్నా కూడా దాన్ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకోరు. మీరు నమ్మరు. ఏదైనా ఫ్రీగా వస్తుంది అని చెప్పగానే వాళ్ళకి అవసరం లేకపోయినా అన్నెసరీ యూజ్ చేసుకుంటారు.